100 ml నీళ్లు మిగిలిన తర్వాత ఆ విధంగా ఔషధం తయారైన తర్వాత దించేసేసి చల్లారిన తర్వాత వడగట్టేసేసి ఉదయం 50 ml పొద్దున్నే పరిగెడుపున తాగాలి. మళ్ళీ సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో మళ్ళీ ఒకసారి 50 ml తాగాలి. రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మరి ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అని, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అని ఈ మధ్య కాలంలో మరొక కొత్త పేరు కూడా తెచ్చడం జరిగిందనమాట. మరి ఇలాంటి సమస్యలు తగ్గిపోవడమే కాకుండా ఆడవాళ్లకు గర్భాశయం పరిశుభ్రంగా ఉండేసేసి గర్భాశయానికి సంబంధించినటువంటి వికృతులు రాకుండా ఉండి ఇలాంటి సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలు తొలగిపోయి మాసిక ధర్మం కరెక్ట్గా మరి మాసిక ధర్మం వస్తుంది. ఆ మాసిక ధర్మంలో కూడా 3 రోజులు లేదా 4 రోజులు ఆ వయస్సుకు తగ్గట్టు, ఆ ఎత్తుకు తగ్గట్టు, ఆ శరీర ప్రకృతికి తగ్గట్టు ఆ బ్లీడింగ్ అయ్యేసి ఆగిపోతుంది. సో ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. మరి డేట్ వచ్చినప్పుడు బయస్ట్ వచ్చినటువంటి టైంలో మాత్రం ఈ యొక్క ఔషధాన్ని వాడకూడదండి. 5 days చాలా మందికి ఐడియా ఉండదు. మరి బ్లీడింగ్ ఓవర్గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంటుంది. ఒకవేళ కొంతమందిలో బ్లీడింగ్ ఓవర్గా అయ్యేటువంటి టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే మరి ఈ యొక్క ఔషధాన్ని డేట్ వచ్చిన తర్వాత స్నానం అయిన తర్వాత మళ్ళీ 10వ రోజు కానీ 15వ రోజు కానీ మొదలు పెట్టేసేసి డేట్ వచ్చేంత వరకు వాడేసి మళ్ళీ ఆపుతుండాలి. ఆ టైంలో ఆ 10 days అంతే. మిగతా వాళ్ళందరూ మాత్రము రెగ్యులర్గా వాడుకోవచ్చు. డేట్ వచ్చిన 4 రోజులు ఆపేస్తే సరిపోతుంది. ఎక్కువ బ్లీడింగ్ అయ్యేటువంటి టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మధ్యలో దాదాపు ఒక 10-15 days ఆపేసేసి మళ్ళీ వాడుకుంటే సరిపోతుందండి. ఓవరాల్ ఒక 30 days అంటే 15 days వాడచ్చు. 15 days ఆపేస్తే వాళ్ళకి ఆ ప్రాబ్లం కూడా ఉండదు.